నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నంద్యాల విజయ డైరీ ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంగా మారిపోతుంది. అటు పివి మధుసూదన్ రెడ్డి గృహ నిర్బంధం, ఇటు భూమా జగద్విఖ్యాత రెడ్డి సవాళ్లు. ఓవైపు నిబంధనల విరుద్ధమని కొంతమంది అంటుంటే, అసలు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ బోర్డు అని మరికొందరి వాదన. మాటల యుద్ధం కాస్త ఇప్పుడు పోలీసు బలగాల మోహరింపు వరకు వెళ్ళింది. ముత్యాలపాడు సొసైటీ వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాం. ఈ విజయ వివాదం క్లైమాక్స్ కి చేరుతుందా? మీరే చూడండి. నంద్యాల జిల్లాలో విజయ పాల డైరీ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. డైరీ పరిసరాల్లో గంభీర వాతావరణం నెలకొంది. డైరీ డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ సమావేశానికి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అరెస్టులు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ విచారణను అడ్డుకునేందుకు పక్కా కుట్ర జరుగుతోందని మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల పహారా మధ్య మధుసూదన్ రెడ్డి గొంతు వినిపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. భూమా జగద్విఖ్యాత రెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అక్రమంగా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1.20 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఓటు హక్కు లేని వ్యక్తి చైర్మన్ ఎలా అవుతారని పీపీ సూటిగా ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వచ్చినా ఊరుకోమని, చట్టపరంగా వస్తేనే సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆళ్లగడ్డ టీడీపీ యువనేత భూమా జగద్విఖ్యాత రెడ్డి డైరీ వద్దకు చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. కమిటీ సమావేశాన్ని కావాలనే వాయిదా వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది నేను రావడం రెండోసారి, ఏం డ్రామా ఆడతారో చూస్తా అంటూ విరుచుకుపడ్డారు. పాలు పోయని వారు డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నిస్తూ ప్రస్తుత పాలకవర్గంపై బాణాలు విసిరారు. జగద్విఖ్యాత రెడ్డి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సొసైటీని రద్దు చేసే అధికారం జనరల్ బాడీకి మాత్రమే ఉంటుందని, కానీ 2 ఏళ్లుగా మీటింగ్ పెట్టకుండా ఇళ్ల వద్ద సంతకాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. డైరీని దక్కించుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒకే ఏడాదిలో 5 కోఆప్షన్ మెంబర్లను నియమించడం ఏం చట్టంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గం కమిటీ ముందుకు హాజరు కాకపోవడం, విచారణ వాయిదా పడటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది మిస్టరీగా మారింది. అటు పిపి మధుసూదన్ రెడ్డి పంతం, ఇటు భూమా వర్గం పోరాటం మధ్య విజయ డైరీ భవిష్యత్తు ఊగిసలాడుతుంది. వెయిట్ అండ్ వాచ్ అన్నట్లుగా అందరి కళ్ళు ఇప్పుడు జరగబోయే తదుపరి సమావేశంపైనే ఉన్నాయి.